చాలామంది తిరుపతి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని రిటర్న్ అవుతారు. కానీ తిరుపతి కొండపై చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి మనం చూడబోతున్నాం. చూడండి. అలాంటి ప్లేస్లు వెళ్ళడానికి కొండపై నుంచి చాలా ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి. గవర్నమెంట్ బస్సులు కూడా ఉంటాయి. శ్రీవారి పాదాలు చెప్పులు బండ్లోనే వదిలేయండి. మనం శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చాం. చూద్దాం పైన. లాస్ట్ టైం మనం ఒకసారి చూపించినాం, ఇప్పుడు ఒకసారి చూపిస్తున్నాం. శ్రీవారి పాదాలు. శ్రీవారు మొదటగా భూమిపై అడుగుపెట్టిన ప్రదేశమని విశ్వాసం. కొండపై ఉన్న ఈ స్థలం నుంచి తిరుపతి నగరం మొత్తం కనిపించే పనోరమిక్ వ్యూ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళే మార్గం కొంచెం కష్టమైన, చేరుకున్న తర్వాత కలిగే అనుభూతి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నెక్స్ట్ చూసే ప్రదేశం శిలాతోరణం. సహజంగా ఏర్పడిన రాయి. ప్రపంచంలో చాలా అరుదైనది. సుమారు 150 కోట్ల సంవత్సరాల పాత నిర్మాణం అని భూగర్భ శాస్త్రవేత్తలు చెప్తారు. స్థానిక విశ్వాసం ప్రకారం ఇది శ్రీవారి అవతారానికి సంకేతం. చక్రతీర్థం వెళ్తున్నాం మనం ప్రజెంట్. శ్రీవారి సుదర్శన చక్రం పడిన ప్రదేశం అని విశ్వాసం. రాళ్ల మధ్య నీటి కుంట చాలా పవిత్రంగా భావిస్తారు. ఇక్కడికి వెళ్ళడం ఒక చిన్న అడ్వెంచర్ లాంటిది. కానీ భక్తి, ప్రకృతి రెండు అనుభవించవచ్చు ఇక్కడ. చాలా బాగుంటుంది. వర్షాకాలంలో స్పెషల్గా చూడాల్సిన ప్రదేశం. పక్కనే పార్క్ మంచిగా ఉంటుంది. శిలాతలం పార్క్ వంటి చిన్న చిన్న విగ్రహాలు మంచిగా పచ్చదనంతో చాలా బాగుంటుంది. చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం ఆకాశగంగా అనే ప్రదేశం చూడడానికి వెళ్తున్నాం. ఇది రోడ్ కొత్తగా వేస్తున్నారు. ప్రజెంట్ మనం ఆకాశగంగా వచ్చినాం. ఆకాశగంగా కొండపై నుంచి సహజంగా ప్రవహించే పవిత్ర జలధార. పురాణాల ప్రకారం ఈ నీరు దేవలోకం నుంచి దిగివచ్చిన గంగగా భావిస్తారు. సౌండ్ వినండి ఎంత బాగుందో. పనస చెట్టు, పనస పండు. పాప వినాశిని వెళ్తున్నాం. ఇక్కడ బండి పార్కింగ్ చేయడానికి ప్లేస్ లేకుండా అన్ని వెహికల్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఇట్లా షార్ట్ కట్లో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా అట్లా రైట్ సైడ్ నుంచి రావాలి, కానీ ఇట్లా షార్ట్ కట్లో అవుతాం. మనం కిందికి వెళ్ళాలి. అక్కడ వెళ్తున్న ముగ్గురు మనకు ఫ్రెండ్స్ అయ్యారు. చాలా మంచోళ్ళు. పాప వినాశనం పేరు చెప్పినట్టే పాపాలు వినాశనం అయ్యే స్థలం. భక్తులు ఇక్కడ స్నానం చేసి మనసును శుద్ధి చేసుకుంటారు. టీటీడీ నిర్మించిన డ్యామ్ వల్ల నీరు సురక్షితంగా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండి ధ్యానానికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ డ్యామ్ చూడండి ఎంత అందంగా ఉందో. మరుదూర్లకు దారిని కనబడుతున్నాడు. ఇప్పుడు మనం జాపల్లి హనుమాన్ టెంపుల్ వెళ్తున్నాం. పదండి. ఒక 1 కిలోమీటర్ వరకు వెళ్ళాలి. ఇప్పుడు 1 కిలోమీటర్, 1 కిలోమీటర్, 2 కిలోమీటర్స్ అవుతుంది. 40 మినిట్స్ దాకా పోవచ్చు. అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. చాలా పవర్ఫుల్ టెంపుల్. హనుమంతుడు అంటే తెలిసిందేగా, చాలా పవర్ఫుల్. పచ్చదనంతో చాలా బాగుంటుంది. వర్షాకాలం అయితే ఇంకా బాగుంటుంది. చూడండి పచ్చదనంతో, పక్షుల కిలకిలతోటి ఎంత బాగుంది. సగం దూరం వచ్చేసాం దాదాపు. ఇంకో సగం దూరం వెళ్ళిపోవాలి. అక్కడ కింద నుంచి రోడ్ ఉంటుంది బైకర్స్కి.
జాపాలికి స్వాగతం. చాలా బాగుంటుంది ఇక్కడ. రాముని కొలను సీత కొలను అనుకుంటూ ఉంటాయంట. అదే పుష్కరిణి అంటాం కదా మనం, అవి ఉంటాయి. చూడండి ఎంత బాగుందో, చాలా ప్లీజెంట్గా ఉంటుంది ప్లేస్ ఇది. లాస్ట్ టైం కూడా మనం వీడియో చేసాం కానీ అందులో ఉన్నది నాకు గుర్తులేదు. వీడియో అయితే చేసినట్టు గుర్తుంది. చూడండి ఎంత వైపు ఉందో ప్లేస్. ఇది గణపతి అన్నట్టు, న్యాచురల్గా చెట్టుకే ఉందన్నట్టు. ఇది ఆంజనేయ స్వామి వారి టెంపుల్. జాపాలి తీర్థం అరణ్యంలో ఉన్న హనుమాన్ స్వామి ఆలయం. రామాయణంతో సంబంధం ఉందని స్థానిక కథనం. చాలా ప్రశాంతంగా ఉండే ఈ ప్రదేశం ధ్యానం చేయడానికి బాగా అనుకూలంగా ఉంటుంది. ప్రకృతి ప్రేమికులకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. వేణుగోపాల స్వామి టెంపుల్ వచ్చాము ఇప్పుడు. ఇదే చివరి ప్లేసు, పదండి చూద్దాం. అక్కడ ముందుకు వెళ్ళాలి, అక్కడికి ఎంట్రన్స్ సైరిప్స్ అంట. చాలా మందికి తెలియకపోయినా ఇది ఒక ప్రాచీన పవిత్ర ఆలయం. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు వేణుగోపాల స్వామిగా దర్శనమిస్తాడు. తిరుమలలో వెంకటేశ్వరంతో పాటు శ్రీకృష్ణ అవతారం కూడా ఆరాధించబడుతుంది. ఇది కాకతీయ చాళుక్య కాలానికి చెందిన పురాతన ఆలయం. ఇక్కడ స్వామివారు వేణువు వాయిస్తున్న రూపంలో ఉంటారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ ప్లేస్ మనం చూసి వచ్చే వరకు 3 hours పట్టింది. మీరు కూడా తిరుపతి వచ్చినట్టయితే ఈ ప్లేస్ను మిస్ కాకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.